హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఈడి బల్బు మీకు 2 సంవత్సరాల వారంటీది ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తాను ఈ వీడియోలోన. ఇది వచ్చేసి ఆటో కట్ డ్రైవ్ అంటారు. అంటే మనకు 2 ఇయర్స్ వరకు వారంటీ ఇవ్వచ్చు. దీనిపైన ఆటో కట్ అని రాసి ఉంటుంది. అంటే కొంచెం హెవీ క్వాలిటీ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఎంసీబీసీ, చాలా థిక్నెస్ ఎక్కువ ఉన్నది. ఇది వచ్చి B22 క్యాప్, హౌజింగ్, పిక్కి, డిఫ్యూజరు ఇవన్నీ కలిపేసి మనం అసెంబుల్ చేసి మనం బల్బ్ ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. మనం సింపుల్ ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ స్టెప్ లాగా ఉంటుంది దీంట్లో అయినా చూడండి. ఈ స్టెప్, ఈ డ్రైవ్ అనేది కరెక్ట్గా దీంట్లోనే సిట్టింగ్ అయిపోద్ది అనమాట, కదలుకోకుండా. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఈ B22 క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ అనేది కరెక్ట్గా దీంట్లో ఈ విధంగా ఫిక్స్ అయిపోద్ది. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇవతలకి వస్తాయి కదా, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే మనం లైట్ కట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ పొడుగు ఉండకూడదు. ఇవి సాల్వింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. చేసిన తర్వాత ఇది కొంచెం లైట్గా ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బెండ్ చేసుకోవాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇది వచ్చేసి దీనిపైన ఫిట్ చేసుకోవాలి. మనం ఈ ఎంసీబీసీ ఉంది కదా, ఇది హీట్ సింక్ పేస్ట్ అనమాట. ఇది చూపించు, హీట్ సింక్ పేస్ట్. ఇది కంపల్సరీగా రాసుకోవాలి, ఎందుకంటే బల్బ్ హీట్ ఎక్కుతుంది కదా, అప్పుడు ఆ హీట్ని ఇది కంట్రోల్ చేసి ఈ అల్యూమినియంకి మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తుంది అనమాట. ఈ హీట్ సింక్ పేస్ట్ రాస్తే ఈ అల్యూమినియంకి మొత్తం అంతా ఈ హీట్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసి ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకుండా హీట్ సింక్ పేస్ట్ అనేది అవుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా దీనిపైన హోల్స్ ఉంటాయి. టిక్కి కరెక్ట్గా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. 2 స్క్రూస్ వేసుకోవాలి. స్క్రూస్కి మిషన్ ఉంటుంది, దాంతో అయితే ఫాస్ట్గా వేసేవచ్చు. దీంతోనైతే కొంచెం స్లో అవుద్ది. కొంచెం వేసేటప్పుడు కూడా అటు ఇటు కదులుతుంది అనమాట. ఈ విధంగా టైట్గా 2 స్క్రూలు వేసుకోవాలి. ఈ విధంగా 2 స్క్రూలు ఫుల్ టైట్గా వేసుకోవాలి. తర్వాత ఇది ఉంది కదా, మనకి ఈ క్యాప్ అనేది లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకోవడానికి ఈ విధంగా పంచింగ్ మిషన్ ఉంటుంది. ఈ పంచింగ్ మిషన్ పైన ఈ విధంగా పెట్టి మనం ప్రెస్ చేసి ఈ విధంగా పెట్టి ఇలా పట్టుకొని ఇది ఒక 2-3 సార్లు ఈ విధంగా కొడితే మనకి నీట్గా పంచ్ అయిపోద్ది అనమాట. చూడండి, పంచ్ అయిపోయింది నీట్గా. ఇప్పుడు మరి ఇది రమ్మన్నా రాదనమాట. తర్వాత దీనికి సాల్వింగ్ చేసుకోవాలి. మనము ఈ లెడ్ ఉంది కదా, ఈ లెడ్ ఇది పెడితే సాల్వింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. మనకి ఈ విధంగా లెడ్ని పెట్టి ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ టిక్కి ఎంసీబీసీ కలిపి దీనిపైన ఈ రెడ్ అనేది ఇక్కడ మైనస్ ప్లస్ ఉంటుంది అనమాట. ఈ రెడ్ వైర్ ప్లస్కి మైనస్ వైరు బ్లాక్కి పెట్టుకోవాలి, లేదంటే ఎంసీబీ కాలిపోద్ది అనమాట. చూడండి, ఈ విధంగా తర్వాత లైట్గా కొంచెం బెండ్ చేసుకోవాలి. అప్పుడు మనం సాల్వింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఈ మిషన్ వస్తుంది, టిక్కి ఫిట్టింగ్ మిషన్ అంటారు. ఇవ్వండి, దీంట్లో పెట్టుకొని మనం సాల్వింగ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సాల్వింగ్ ఐరన్ తీసుకోవాలి. సాల్వింగ్కి మన సాల్వింగ్ ఐరన్ వచ్చేసి ఫస్ట్ లైట్గా లెడ్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్టుకుంది కదా, ఇలా లైట్గా దీనిపైన బెండ్ చేసి మనం ఇక్కడ సాల్వింగ్ అనేది నీట్గా షైనింగ్ వచ్చేటట్టు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మళ్ళీ కొంచెం లెడ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లెడ్ అని తీసుకొని ప్లస్ ప్లస్ మైనస్ దట్ చేస్తాం కదా, ఇప్పుడు ప్లస్ రెడ్ వైరు. చూడండి, ఈ విధంగా నీట్గా సాల్వింగ్ చేసుకోవాలి. సాల్వింగ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే టిక్కి ఉంటుంది, ఫిట్టింగ్ మిషన్ ఉంటుంది కదా, ఇది మనం ప్రెస్ చేసే లోపలికి దీంట్లో పెట్టి కరెక్ట్గా దాంట్లో చూసుకొని ప్రెస్ చేసినట్టుంటే మొత్తం మంచిగా లోపలికి వెళ్ళిపోద్ది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా ఫిట్టింగ్ అయిపోయింది, సాల్వింగ్ అయిపోయింది. ఫిట్టింగ్ ఒకటి అంటే నాకు నచ్చిన ప్రాసెస్ ఇదైతే సింపుల్ ప్రాసెస్ అనమాట, బాగుంటుంది. తర్వాత మనం ఏం చేయాలంటే వెనక ఐ బటన్ రెడీ చేయాలి. ఐ బటన్ రెడీ చేసేటప్పుడు మనం లైట్గా దీనికి ఇదే లిడ్ అనేది లైట్గా ఉంటుంది, పెట్టుకోవాలి మనం లైట్గా, అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఈ సాల్వింగ్ ఐరన్ తీసుకుని ఐ బటన్ తయారు చేసుకోవాలి. ఐ బటన్ అనేది ఇలా సాల్వింగ్ లిడ్ తీసుకొని నాన్ స్టాప్గా ఇలా పోస్తే మనకి ఐ బటన్ అనేది నీట్గా రెడీ అవుతుంది. చూడండి, ఐ బటన్ అనేది నీట్గా రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా ఈ పక్క కూడా ఐ బటన్ అనేది రెడీ చేసుకోవాలి. సాల్వింగ్ లిడ్ అనేది కొంచెం వలాంగా ఉంటే మనకి సింపుల్గా తేలిపోద్ది అనమాట. సన్నంగా ఉంటే మనం ఎక్కువసారి ఇలా పెట్టాల్సి ఉంటుంది.
కొంచెం వలాంగా ఉంటే నీట్గా మనకి ఏంటంటే ఒక సింగిల్ టైంలో మనకి నీట్గా ఐ బటన్ అనేది నీట్గా తయారు చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఈ విధంగా నీట్గా ఐ బటన్ అనేసి తయారు చేసుకోవాలి. ఈ ఐ బటన్ తయారైపోయిన తర్వాత దీనిపైన డిఫ్యూజర్ ఉంటుంది కదా, డిఫ్యూజర్ అనేది ఈ విధంగా ఫిట్ చేస్తే మనకి బల్బ్ అనేది నీట్గా రెడీ అయిపోయింది. చూడండి దీనికి 2 ఇయర్స్ వారంటీ ఇవ్వచ్చు, ఎందుకంటే దీనికి డ్రైవ్ ఉంటుంది, ఆటోకాడ్ డ్రైవర్ ఉంటాయి, ఇవన్నీ తయారు చేయవలసినవి. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. చూడండి ఈ విధంగా బల్బ్ అనేది తయారు చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.